హాయ్ గైస్, మేమైతే మా విలేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ మా విలేజ్కి 5 కిలోమీటర్స్ దూరంలో పోచమ్మ టెంపుల్ ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ ఎక్కుండే అన్నమాట, బోనాలు సమర్పిస్తా అని. అందుకే ఇక్కడ మేము బోనాలు ప్రిపేర్ చేసాము. బోనాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా గుడి చుట్టూ ఒక 3 or 5 టైమ్స్ ఇలా ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇక్కడ బోనాలు ప్రిపేర్ చేసినప్పుడైనా బోనాలు ఇలా ఎత్తుకొని తిరిగేటప్పుడు చాలా భక్తి శ్రద్ధతో ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఎవరి మొక్కులు వాళ్ళు ఇలా తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ అయితే పూజారి అస్సలు ఉండరు. మనమే ఇక్కడ అన్ని విధాలుగా మనమే చేసుకోవాలి. ఇక్కడ మా ఊరి వాళ్ళు కాకుండా చుట్టుపక్కల వేరే విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది వస్తుంటారు. ఇక్కడ ఏ సీజన్ అంటూ ఏమీ ఉండదు. మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి ఇలా అయితే మనం చేసుకోవచ్చు. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం ఏమన్నా కోరుకుంటే జరుగుతుంది అంటారు. ఇక్కడైతే మేము బోనాలు ఇక్కడ సమర్పిస్తున్నాము. ఇక్కడ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అయితే మేము ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ అయింది. మా అత్తమ్మ అయితే అన్ని వంటలు అయితే తనే చేస్తుంది. పొగ వస్తుంది మరి ఇట్రండి. ఏమొచ్చు రండ్రా ఏదా వాటర్ కొబ్బరి తాగు బాగుంటది. ఏం కత్తి సరే ఏ లేండ్రా. అద్వైత్ చూడరా, ఏ చూడు అద్వైత్ కింద పడతావు. అక్కడైతే వంటలు అయితే అవుతుంది. ఇక్కడైతే మేము కొంచెం ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాం. మా అక్కలు ఇక్కడ హాయ్ చెప్తున్నారు. ఏడెక్కుతావు? వంటలు అయితే అయిపోయింది. ఫస్ట్ మేము నైవేద్యంగా అయితే ఇక్కడ సొలై ప్రిపేర్ చేస్తారు కదా, సొలై అండ్ కళ్ళు ఫస్ట్ అయితే అమ్మవారికి ఇలా సమర్పించిన తర్వాతే మనమైతే ఇక్కడ అన్ని తినడమైనా ఏమైనా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. మేమైతే ఇక్కడ మటన్ కర్రీ, స్పెషల్స్ మటన్ కర్రీ, చికెన్ కారీ బోటి, పెరుగు, వైట్ రైస్ అండ్ బగారా రైస్. ఇక మా స్పెషల్ ఏముంటుంది, మటన్ సొలై అయితే కంపల్సరీ ప్రిపేర్ చేస్తారు. ఆగ్రా
ఇక్కడ నా పక్కన కూర్చున్నది మా అమ్మమ్మ తాతయ్య అన్నమాట. మేము చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి నా పక్కన కూర్చొని మేము మంచిగా కబుర్లు చెప్తా ఉంటాడు మా తాతయ్య. నేనైతే వినుకుంటా ఉన్నాను.